హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మస్త్ ఉన్నా. సో ఈ రోజు అయితే మీషో సారీతో ఇంకొక మంచి అవుట్ఫిట్ అయితే నేనైతే మేము ముందుకు వచ్చేసా. సో ఈ పక్కన కనిపిస్తున్న పిక్ ఉంది కదా, ఈ 2 సారీస్ నేను మీషోలో అయితే 360 రూపీస్కి అయితే తీసుకున్నా. ఇప్పుడైతే ఈ బ్లాక్ సారీతో నేను స్టిచ్ చేసిన అవుట్ఫిట్ అయితే చూసేద్దాం. సో వీడియోలోకి వెళ్లే ముందు అయితే నా నుంచి అయితే ఒక చిన్న రిక్వెస్ట్. చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా అవుట్ఫిట్ అయితే చూసేద్దాం. అవుట్ఫిట్ విషయానికి వస్తే నేను ఈ అవుట్ఫిట్ కి అయితే హై నెక్ స్టిచ్ చేసి కింద అయితే చిన్న కీ హోల్ అనేది అయితే పెట్టాను. సో చిన్నదే పెట్టాను కానీ ఈ క్లాత్ సాగడం వల్ల అది కొంచెం పెద్దగా అయితే అయిపోయింది. అయినా పర్లేదు, బాగానే అనిపించింది. నెక్ అలా సింపుల్ గా ఉందని చెప్పేసి నా దగ్గర ఉన్న ఈ మిర్రర్ స్టోన్స్ అయితే ఫ్యాబ్రిక్ గ్లూతో అయితే అంటించాను. ఈ స్టోన్స్ కూడా నేను మీషోలోనే తీసుకున్నా. నా వీడియోస్ రెగ్యులర్గా చూసిన వాళ్ళకైతే తెలిసి ఉంటుంది ఈ స్టోన్స్ కోసం. ఈ సారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అంట. అక్కడైతే రాసి ఉంది సాఫ్ట్ సిల్క్ అని, కానీ నిజంగానే చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. అలా అని చెప్పేసి నేనైతే దీనికైతే ఫుల్ స్లీవ్స్ అయితే స్టిచ్ చేశాను. అలానే నేను స్లీవ్స్కి లైనింగ్ కూడా వేయలేదు. ఎందుకంటే ఇది వేస్తే ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, కొంచెం నెట్ టైప్లో కనిపిస్తుంది అనమాట. సో లైనింగ్ వేయకపోతే అలా అని చెప్పేసి నేను లైనింగ్ అయితే వేయలేదు. సారీ మొత్తం టోటల్ లెంత్ వచ్చేసి 5.5 మీటర్ అనుకుంటా. దీనికోసం అయితే నేను టోటల్గా 4 మీటర్స్ అయితే తీసుకున్నా. దీనికైతే నేను ప్రిన్సెస్ కట్ అయితే స్టిచ్ చేసుకున్నా. దీనికి కాదు, నా ఏ అవుట్ఫిట్ చేసినా కూడా ప్రిన్సెస్ కట్టే ఉంటుంది. సో సన్నగా ఉన్న వాళ్ళు తప్పకుండా ప్రిన్సెస్ కట్ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, చాలా మంచి గేర్ అయితే ఉంటుంది. టోటల్గా 4 మీటర్ అయితే పెట్టి అయితే స్టిచ్ చేశాను కదా. అలానే ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. ఈ సారీ తీసుకున్నప్పుడైతే ఈ సారీ మీద అసలు స్టిచ్చింగ్ అనేది లేదు. సో నేను కూడా ఈ బాటమ్ కింద అయితే నేను స్టిచ్చింగ్ అనేది వేయలేదు. ఇక్కడ కనిపిస్తుంది కదా, సో స్టిచ్చింగ్ అనేది వేయలేదు. ఎందుకు వేయలేదంటే ఇది అలానే బాగా అనిపించింది. సో ఈ సారీ కొన్నప్పుడు కూడా ఒక్క స్టిచ్చింగ్ కూడా లేదు. సో నేను కూడా కింద అయితే స్టిచ్చింగ్ అయితే వేయలేదు. సో అలానే వదిలేసా. అది ఫోల్డ్ కూడా అవ్వదు అనమాట, ఎలా కట్ చేసింది అలానే ఉంటుంది. ఈ అవుట్ఫిట్ లోపలికైతే నేనైతే కాటన్ లైనింగ్ అయితే వేసాను అనమాట. సో టోటల్గా నేను 3 మీటర్స్ కాటన్ లైనింగ్ అయితే వేసాను. నేను తీసుకునే ఎలాంటి ఫ్యాబ్రిక్ అయినా సరే నేను కాటన్ లైనింగ్ వేస్తాను. కాటన్ లైనింగ్ ఎందుకు వేస్తాను అంటే, సో కాటన్ లైనింగ్ వేయడం వల్ల మనకు కొంచెం మన స్టిచ్ చేసిన ఏ ఫ్రాక్ అయినా సరే కొంచెం బుట్టలా అనేది ఉంటుంది అనమాట. సో బుట్టలా రావాలని చెప్పేసి నేను కాటన్ లైనింగ్ అయితే వేస్తాను. సో బ్యాక్ సైడ్ అయితే నేను రౌండ్ నెక్ స్టిచ్ చేసి ఇలా లట్కన్స్ అయితే స్టిచ్ చేసుకున్నా. చాలా పెద్ద లట్కన్స్ స్టిచ్ చేశాను. లట్కన్స్ కూడా నేను స్టిచ్చింగ్ వేయలేదు కింద. వీటి కింద స్టిచ్చింగ్ వేయకపోవడం వల్ల ఇవి ఒక డిఫరెంట్ లుక్ అయితే క్రియేట్ చేసి అంటే చాలా స్మూత్ గా సాఫ్ట్ గా ఎగురుతున్నాయి అనమాట. సో రెక్కల్లా అయితే కనిపిస్తున్నాయి. ఈ అవుట్ఫిట్ అయితే నైట్ టైంలో వేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మంచి షైనింగ్ లుక్ అయితే ఇస్తుంది. సో మీకు ఆల్రెడీ నేను ఈ సారీ నేను రివ్యూ చేసినప్పుడు చెప్పాను కదా, ఇదైతే ఫాయిల్ ప్రింట్ అయితే కాదు. సారీ రావడంతోనే లోపల అయితే ఇలా షైనింగ్ టైప్ లోనైతే మనకి ఇలా డిజైన్ చేసి అయితే ఉంది సారీ. అది ఫాయిల్ ప్రింట్ అయితే కాదు, వాష్ చేసినా కూడా పోదు అనమాట. సో మంచి షైనింగ్ లుక్ అయితే వస్తుంది ఇది నైట్ టైమ్ లో వేసుకుంటే. ఈ అవుట్ఫిట్ వేసుకున్నాక ఎలా ఉంటుందో పక్కన అయితే కొన్ని వీడియోస్ అయితే పెడతాను, సో చూసేయండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో నేనైతే ఈ బ్లాక్ కలర్ మీద అయితే పింక్ కలర్ అయితే నేను పేరప్ అయితే చేశాను. రెగ్యులర్ గా అందరూ వైట్ అండ్ బ్లాక్ అయితే వేస్తారు, కొంచెం డిఫరెంట్ గా ఉండాలని చెప్పి నేనైతే పింక్ కలర్ అయితే పేరప్ అయితే చేశాను. ఈ బ్లాక్ కలర్ ఇది డార్క్ బ్లాక్ కాబట్టి దీని మీద మీరు ఎల్లో కలర్ కూడా వేసుకోవచ్చు. ఎల్లో, పింక్, బ్లాక్, బ్లూ, స్కై కలర్ ఎలాంటి కలర్స్ అయినా లైట్ కలర్స్ పేరప్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. డ్రెస్ వేసుకున్నాకైతే నాకైతే చాలా బాగా నచ్చింది. సో చాలా మంచి షైనింగ్ అయితే వస్తుంది అనమాట డ్రెస్. ఈ అవుట్ఫిట్ కోసం అయితే 4 మీటర్ అయితే యూజ్ చేశాను కదా. సో ఇంకొక మీటర్ అయితే నేను షార్ట్ కుర్తీ అయితే స్టిచ్ చేసుకున్నా. కుర్తీ కాదు, పెంపులం టాప్ అంటారు కదా, సో ఆ టైప్ లో అయితే స్టిచ్ చేసుకున్నా. అదైతే నేను మీకు షార్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. 2 సారీస్ అయితే తీసుకున్నా కదా. సో బ్లాక్ కలర్ సారీ అయితే ఇలా డిజైన్ చేశాను. రెడ్ కలర్ సారీ అయితే ఎలా డిజైన్ చేయాలని అయితే ఆలోచిస్తున్నా. సో అది అయితే నాకు ఒక ఐడియా వచ్చినాక అయితే నేనైతే స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఆ వీడియోని కూడా నేను మీతోనైతే షేర్ చేసుకుంటా. నా ఈ అవుట్ఫిట్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేసి అయితే చెప్పండి. సో కామెంట్ సెక్షన్ లో అయితే మాట్లాడుకుందాం. సో చూసారు కదా, నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే కొత్తగా వచ్చిన వారి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.